హలో, నేను రవి. ఇది అముక్తమాల్యద కిచెన్. నేను చేపల పులుసు రెసిపీ క్రియేట్ చేయాలి అని అనుకున్నప్పుడు ఆంధ్ర, తెలంగాణ, రాయలసీమల్లో ఉన్న 3 పద్ధతుల్ని స్టడీ చేశాను. వీలైనన్ని చోట్లకు వెళ్ళి టేస్ట్ కూడా చేశాను. ఒక్కొక్క పద్ధతిలో ఒక్కొక్క ఫ్లేవర్ ప్రొఫైల్ కనిపించింది. వేటికవే బాగున్నాయి. కానీ ఈ 3 పద్ధతుల్ని కలిపితే ఎలా ఉంటుంది అన్న ఆలోచన వచ్చి ఇప్పుడు మీకు చూపించబోయే రెసిపీ తయారు చేశాను. విడతలుగా వండి రెసిపీని పర్ఫెక్ట్ కూడా చేశాను. ఇది క్లియర్గా బ్లాక్ బస్టర్ రెసిపీ. చేసుకొని తిన్నాక మీరు కూడా ఒప్పుకుంటారు. యాజ్ యూజువల్గా మా పద్ధతిలో రెసిపీలో అన్ని ఇంగ్రీడియంట్స్ గ్రామ్స్లో ఇచ్చాము. స్క్రీన్ షాట్ తీసుకొని పెట్టుకోండి. మీరు చేస్తున్నప్పుడు చూసుకుంటూ చేయొచ్చు. కావలసిన ఇంగ్రీడియంట్స్: ముందు చేపలు. మీకు నచ్చిన ఏ చేప అయినా తీసుకోవచ్చు. బోన్లెస్ అయినా విత్ బోన్ అయినా. చేపలు, అందులో వెరైటీస్ గురించి మరెప్పుడన్నా వివరంగా మాట్లాడుకుందాం. వేరుశనగ నూనె, ఉల్లిపాయలు, నాటు టమాటాలు. చింతపండు కొంచెం పాతది అయితే పులుసు ఫ్లేవర్ డెఫినెట్గా బెటర్గా ఉంటుంది. ఇంకా జింజర్ గార్లిక్ పేస్ట్. సీజనింగ్కి సాల్ట్, 3 మ్యాంగోస్ చిల్లీ పౌడరు, పసుపు, బెల్లం. ఇంకా తిరగమాతకి ఎండు మిరపకాయలు, పెద్ద ఆవాలు, జీలకర్ర, మెంతులు, పచ్చిమిరపకాయలు, కరివేపాకు. చివర్లో వేయడానికి కొత్తిమీర. మేము ఇచ్చిన రెసిపీలో కొలతలన్నీ వేస్టేజ్ పోయాక యాక్చువల్గా పులుసులో వేయాల్సిన క్వాంటిటీ అని గుర్తుపెట్టుకోండి. చేపలు 500 గ్రాములు అంటే క్లీన్ చేశాక యాక్చువల్గా పులుసులో వేయాల్సిన క్వాంటిటీ అన్నమాట. అంతేగాని మీరు షాపులో ఎంత కొన్నారో అది కాదు. అలాగే ఎండుమిరపకాయలు, పచ్చిమిరపకాయలు కూడా తొడిమెలు తీశాక. చింతపండుని రెసిపీలో ఇచ్చిన వాటర్లో కనీసం 2 గంటల ముందు నానబెట్టండి. ఉల్లిపాయలు ఇంకా టొమాటోస్ బాగా సన్నగా తరుక్కోండి. ఎండుమిరపకాయలు 1/2 చేసుకోండి. అప్పుడే పులుసులోకి వాటి ఫ్లేవర్ వస్తుంది. పచ్చిమిరపకాయలు నిలువుగా చీరుకోండి. కొత్తిమీర సన్నగా తరుక్కోండి. చేపల పులుసు అనేది జనరల్గా కొంచెం ఫ్లాట్గా ఉన్న వెసల్లో చేస్తాము. సో దట్ బేస్లో ఎత్తుపల్లాలు లేకుండా హీట్ ఈక్వల్గా డిస్ట్రిబ్యూట్ అవడానికి. అలాంటిది తీసుకోండి. 1/2 కిలో చేపలకి ఒక 9 సెంటీమీటర్లు డయామీటర్ ఉన్న గిన్నె సరిపోతుంది. మంట మీడియం హైలో పెట్టుకొని ముందు నూనె వేసుకోండి. అందులో పచ్చిమిరపకాయలు, కరివేపాకు తప్ప మిగిలిన తిరగమాత దినుసులన్నీ వేయండి. ఎండు మిరపకాయలు డార్క్ మెరూన్ కలర్లోకి వచ్చాక, లేదా ఆవాల చుట్టూ ఒక వైట్ కలర్ లేయర్ వచ్చాక అప్పుడు పచ్చిమిరపకాయలు వేయండి. వేసి వాటి మీద తెల్లటి బొబ్బలు వచ్చే వరకు వేయించండి. ఆ పైన కరివేపాకు వేసి చిటపటలు తగ్గే వరకు వేయించండి. ఇప్పుడు ఉల్లిపాయలు వేసి హై ఫ్లేమ్లో కాన్స్టెంట్గా గరిటెతో తిప్పుతూ వేయించండి. ఉల్లిపాయలు వేగటంలో 5 స్టేజెస్ ఉంటాయి. ముందు మెత్తబడటం, తర్వాత లైట్ పింక్ కలర్లోకి రావటం, లైట్ గోల్డెన్ బ్రౌను, మాడటం. చేపల పులుసుకి మీరు గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. వచ్చాక అప్పుడు టమాటాలు వేయండి. హై ఫ్లేమ్లోనే కాన్స్టెంట్గా తిప్పుతూ ఆయిల్ వదిలే వరకు వేయించండి. తర్వాత జింజర్ గార్లిక్ పేస్ట్ వేసి మళ్ళీ ఆయిల్ వదిలే వరకు వేయించండి. ఇప్పుడు అన్ని సీజనింగ్ ఇంగ్రీడియంట్స్ అంటే ఉప్పు, పసుపు, కారం, బెల్లం ఒకేసారి వేసి బాగా కలిసే వరకు వేయించండి. ఇప్పుడు చింతపండు నీళ్లు పోసి కూర అంతా బాగా కలియపెట్టండి. కాసేపటికి నీళ్లు తెరలటం మొదలవుతుంది. చేప ముక్కలు అప్పుడు నీట్గా పేర్చండి. ముందు మధ్యలో ఒకటి పెట్టి దాని చుట్టూతా ఒక్కొక్క ముక్క పెడుతూ
చేప ముక్కలన్నీ అయిపోయే వరకు పేర్చండి. ఇప్పుడు మంట మీడియం హైలోకి మార్చి చేపలు ఉడకనివ్వండి. మామూలు కూరలు కలిపినట్టు చేపల పులుసులు ఎడాపెడా కలపకూడదు. అలా అని అసలు కలపకుండా ఉంటే ఎప్పుడు అడుగు అంటుతుందో తెలీదు. అందుకని జాగ్రత్తగా ముక్క కింద నుండి ఒక్కొక్క ముక్క సవరిస్తూ పులుసు కలుపుకోవాలి. కొంతసేపటికి పులుసు చిక్కగా తయారై వాటర్ అనేది కనిపించదు. అప్పుడు స్టవ్ ఆపేసి పైనుండి కొత్తిమీర చల్లుకోండి. మీరు స్టవ్ ఆపేయగానే వంట అయిపోయింది అని అనుకోకండి. స్టవ్ ఆపేస్తే మంట ఆగిపోతుంది, కానీ పులుసు ఇంకా వేడిగానే ఉంటుంది. అదొక నెక్స్ట్ 1 to 2 hours వరకు ఫ్లేవర్స్ బిల్డ్ చేస్తుంది. అందుకని దాన్ని కదపకుండా పక్కన పెట్టి అలానే ఉంచండి. చేపల పులుసు మర్నాడు ఇంకా బాగుంటుంది అన్న పాయింట్ నేను ఒప్పుకోను. కొంతమంది ముక్కలలోకి కారం అండ్ పులుపు బాగా వెళ్తుంది అని కూడా అంటూ ఉంటారు. చేప ముక్క ఏమన్నా స్పాంజా పులుసు లోపలికి వెళ్ళడానికి? అలా అని వండిన వెంటనే కంటే 3 నుంచి 4 గంటల తర్వాత పూర్తిగా చల్లారాక వేడివేడి అన్నంలో కలుపుకొని తింటే చేపల పులుసు బ్రహ్మాండంగా ఉంటుంది. అన్ని ఫ్లేవర్సు లిటరల్గా నాలుక మీద నాట్యం చేస్తాయి. తప్పకుండా ట్రై చేయండి, అస్సలు డిసప్పాయింట్ అవ్వరు. పైగా రెసిపీ గ్రామ్స్లో ఉన్నది కదా, అసలు పొరపాటును కూడా బాగా కుదరకపోవడం అనేది ఉండదు. అయితే రెసిపీ అనేది ఒక స్టార్టింగ్ పాయింట్ అని మాత్రం గుర్తుపెట్టుకోండి. మీకు నచ్చిన మార్పులు చేర్పులు చేసుకోండి. గోదావరి జిల్లాల్లో చేపల పులుసులో ఇంగువ వేస్తారు. మీకు కావాలంటే కొంచెం ధనియాల పొడి, జీలకర్ర పొడి లేక మెంతి పొడి కూడా వేసుకొని ఎక్స్పెరిమెంట్ చేయండి. చెప్పానుగా, పర్ఫెక్ట్ రెసిపీ అనేది ఏదీ ఉండదు. మనకు నచ్చిందే పర్ఫెక్ట్ రెసిపీ. మా కంటెంట్ మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ అండ్ షేర్ చేస్తూ బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మీకోసం చాలా రెసిపీస్ రెడీ చేసి ఉంచాము, మీదే ఆలస్యం.